సంతోషం అనే ఆత్మఫలం గురించి చెప్పుకుంటున్నాం కదండీ! అవును. అవును. ఎప్పుడైతే రాజ్యము సంతోషంగా పరిపాలింపబడుతదో, నీతి రాజ్యము మరి ఆనందముగా ఉండబడే రాజ్యము, అన్యాయం లేని రాజ్యము రాబోతుందండి. చూద్దామా? కీర్తనలు 97:1 యెహోవా రాజ్యం చేయుచున్నాడు, భూలోకం ఆనందించును గాక, ద్వీపములన్నీ సంతోషించును గాక. అయితే ఈ రాజ్యము మనకి ఏ విధంగా వచ్చిందో చూద్దామా? కొలస్సీయులు 1:13 ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. అవును, అంధకారంలో ఉన్న ఈ రాజ్యంలో నుంచి మనల్ని ఏం చేస్తున్నాడంటే ఆయన కుమారుని యందు విశ్వాసించు వారందరి ఒక రాజ్యము ఆయన కుమారునితో స్థాపిస్తున్నాడు. మరి ఓబద్య 1:21 చూసినట్లయితే, మరియు ఏషావు యొక్క కొండకు తీర్పు తీర్చుటకై సియోను కొండ మీద రక్షకులు పుట్టుదురు, అప్పుడు రాజ్యము యెహోవాది అగును. ఎందరైతే